दिवाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। राजा रामचंद्र भगवान की जय। राम भक्त हनुमान की जय। जय श्री राम। 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 राम नाम वरानने राम राम रामेति श्री राम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने रामचंद्र भगवान की जय। సంగారెడ్డి పట్టణంలో స్థానిక రామ్ మందిర్ నుంచి బైపాస్ రోడ్లో అయ్యప్ప టెంపుల్ వరకు అయోధ్య రామ మందిరం అక్షంతల శోభాయాత్రను స్వామివారు భక్తులందరికీ ఆశీర్వచనం చేసి శ్రీరామ అక్షంతల కలశాలను అందరి శిరస్సు పైన పెట్టి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ రోజున సంగారెడ్డి పట్టణం నందు అయోధ్య నుండి వచ్చినటువంటి రామ జన్మభూమి పవిత్రమైనటువంటి శ్రీరాముడు జన్మించినటువంటి అయోధ్య నగరం నుండి తీసుకొచ్చినటువంటి అక్షంతలు సంగారెడ్డి జిల్లాలో ఈ రోజున శోభయాత్ర కార్యక్రమం. ఈ శోభయాత్రలో అక్షతలు ఎక్కడైతే రాముడు బలరాముని ఎక్కడైతే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారో అక్కడ పూజ చేసి విగ్రహం దగ్గర పూజ చేసి ఇచ్చినటువంటి అక్షంతలు అయోధ్య నుండి తీసుకొని వచ్చి ఊరున ప్రతి ఊరిలో కూడా అక్షంతలు ముడుతున్నాయి. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క అక్షంతలు ప్రతి కడప కూడా అందేటట్టుగా ఏర్పాటు చేశారు. మా తీర్థక్షేత్ర ట్రస్ట్ తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ రోజున సంగారెడ్డి పట్టణంలో ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా 22వ తారీఖు విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జపం చేస్తూ 15వ తారీఖు రోజున ఒక్కొక్క ఇంటిలో మినిమం 5 నుంచి అధికంగా పెట్టేటటువంటి జ్యోతులు వెలిగించేటటువంటిది. ఆ తర్వాత 22వ తారీఖు విగ్రహ ప్రతిష్టాపన ఉంటుంది. పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు ప్రతి ఇంట్లో ఒక్కో ఇంట్లో 5 దీపాల కన్నా ఎక్కువ మినిమం 5 దీపాలు మ్యాక్సిమం మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు కాబట్టి ఆ దీపాన్ని వెలిగించి శ్రీరాముని యొక్క కరసేవలు మనము పనిచేస్తూ మనం ధరించాలని తెలియజేస్తూ ఈ రోజున అతి వైభవంగా అతి ఘనంగా ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో రాముని యొక్క అక్షంతలు ఏవైతున్నాయో అక్షంతలు ఊరేగింపు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేయాలి. మరి అయోధ్యకు వచ్చేటటువంటి వాళ్ళు కూడాను మీరు అయోధ్యకు రావచ్చు. అయోధ్య రానటువంటి వాళ్ళు ఇక్కడనే దీపాలు వెలిగించి రాముని యొక్క సేవను చేసి తరించాలని. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భారత్ మాతా కీ జై. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాలమే. శ్రీ అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు ఇలా మహిళలందరూ తల మీద పెట్టుకొని బోనాల్లాగా తీసుకుంటూ శోభయాత్రగా వెళ్తున్నాము. అందరూ సక్సెస్ చేయాలని. జై శ్రీరామ్.
అయోధ్య నుండి వచ్చిన రాములవారి అక్షంతలు ఊరేగింపు రామ మందిరం నుంచి ఉన్న బైపాస్ రోడ్లో ఉన్న రాములవారి టెంపుల్ వరకు జరుగుతుంది. మేమంతా వైకుంఠపురం నుండి మహిళా గోష్ఠి వాళ్ళందరం వచ్చి కలశాల ఊరేగింపులో పాల్గొంటున్నాము. మాకు చాలా ఆనందంగా ఉంది. అయోధ్యలో మొట్టమొదటగా పూజించినటువంటి అక్షంతలు దేశంలో ప్రతి ఒక్క హిందువుకు చేరాలనే ఉద్దేశంతో రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారి చేత ఈ కార్యక్రమం తీసుకోబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన సంగారెడ్డి నగరానికి ఈ అక్షంతలు రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి అక్షంతలను మహాశోభాయాత్రతో అందరి సహాయ సహకారాలతో ప్రతి హిందూ బంధువు యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా సాగుతుంది. దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవంగా ఆ యొక్క భవ్యమైన రామ మందిర నిర్మాణం యొక్క అక్షింతల ప్రోగ్రాము ఈరోజు అంగరంగ వైభవంగా మనం సంగారెడ్డి పట్టణంలో జరుపుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 22వ తారీఖు ఎక్కడైతే రాముని ప్రతిష్ఠ రోజు ప్రతి ఒక్క మందిరంలో కూడా పూజ చేయాలి. కుటుంబ సమేతంగా కూడా వెళ్ళి ఆ రోజు ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక దీపావళి జరుపుకోవాలి, ఒక పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మనమందరం కూడా చరిత్ర సృష్టించిన రోజు ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఒక గొప్ప చరిత్ర సృష్టించిన రోజు కాబట్టి ఆ యొక్క భవ్యమైన రామ మందిర నిర్మాణంలో ఆ యొక్క నిర్మాణ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, వీక్షించాలి. ఆ యొక్క రాముని కృపకు కూడా పాత్రలు కాగలరని చెప్పేసి అందరినీ కోరుకుంటూ జై రామ్, జై శ్రీరామ్. రాముని యొక్క రామచంద్రుని ఆలయము మరి హిందువుల కళ అయినటువంటి ఆ ఆలయం నిర్మాణం జరగడము పూర్వజన్మ సుకృతంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం. దాన్ని ఏదైతే రేపు రాబోయే జనవరి 22 తారీఖు ఏదైతే రామాలయం యొక్క అయోధ్యలో రామాలయం మరి ఒక్కసారి ఏదైతే పూర్వజన్మలో ఉన్నటువంటి రామాలయం మనం చూడలేము, మరి ఇప్పుడు చూడగలుగుతున్నాం కనుక వందల సంవత్సరాల నుంచి రామాలయంను ఆ రాముడిని గుడిలో ఉంచకుండా ఏదైతే ఒక టెంట్లో అంటే ఒక చిన్న గుడిసెలో ఉంచిండ్రు ఇన్ని సంవత్సరాలు. మరి ఈరోజు ఒక ఆలయం నిర్మించి మరి ఆ గుడికి మనం అందరం కూడా అయోధ్య యొక్క రామాలయాన్ని దర్శించుకోవడం, రాబోయే రోజుల్లో ఆ రాముడి యొక్క అక్షంతలు ప్రతి గ్రామానికి వీధులకు రావడము, మరి దాని ఊరేగింపుగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆ యొక్క శ్రీరాముడి యొక్క అక్షంతలు మరి ఊరేగింపుగా ఈరోజు వెళ్తున్నందుకు మేమందరం హిందూ బంధువులందరూ కూడా ఈ ప్రోగ్రాంలో మరి యొక్క ఆ అక్షంతలను ఊరేగింపుగా తీసుకెళ్తున్నాక హిందూ బంధువులందరికీ కూడా జై శ్రీరామ్, శ్రీరాముని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని చెప్పి ఆ శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాం.